ఆంటీ గారు నమస్తే, మీ పేరు? నా పేరు నాగం కుమార్ అంటారండి. ఏం చేస్తుంటారు మీరు? నేను కూలి పని చేసుకుంటాము. మా ఆయన ముఠా పని చేస్తాడు. ఏ ఏరియా అమ్మా మీది? మాది మామూలుగా మహానాడు ఏరియా మాది. అయితే మేము ఇక్కడ ఉంటున్నాము. మహానాడులో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల వెనక ఒక 50 గజాలు కానీ 100 గజాలు కానీ ఏదైనా సరే అక్కడ ఆ ఏరియా మొత్తం కూడా ఇబ్బంది లేకుండా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చక్కగా ఇల్లు కట్టుకున్నారు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మహానాడు ఇచ్చాడు. అంతకుముందు అది ఎవరి కింద ఉందో ఏంటో నాకు తెలియదు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఆయన అందరికీ కూడా బీదలకి అని చెప్పేసి మామూలుగా ఇచ్చిన వాళ్ళకి ఇస్తే కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నారు, ఉంచుకున్న వాళ్ళు ఉంచుకున్నారు. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళ ఇబ్బందులను బట్టి. అదే మహానాడులో ఎలక్షన్లకు ముందు ఇదే టయాన ఇల్లు మొదలు పెట్టాను నేను. ఇల్లు మొదలు పెడతాగానే అప్పుడు పునాది అయింది మాది పునాది అయితేగానే మామూలుగా చంద్రబాబు నాయుడు లాగా ప్రభుత్వంలో లాగా ఇల్లు కడతారు అలాగే ఉంటది అనుకొని మేము ఇల్లు మొదలు పెట్టాం. ఇల్లు మొదలు పెడతాం బేస్మాటం అయింది. ఓట్లు రోజుకి 11వ తారీఖు ఓట్లు అయితే 10వ తారీఖు మా బేస్మాటం అయిపోయింది. అప్పటి నుంచి ఎలక్షన్లు అయిపోయినాక అప్పుడు ఇసుక కోరీలు అవన్నీ కూడా మామూలుగా ఎలక్షన్ మూమెంట్ ఆఫ్ చేస్తారు కాబట్టి ఇసుక కోరీలు అవన్నీ కూడా ఆఫ్ చేసేసారు. మళ్ళీ ఎవరు చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు, జగన్ అయితే జగను, ఎవరైతే వాళ్ళు గెలిస్తే మళ్ళీ ప్రధాన స్వీకారం చేసి మళ్ళీ అన్ని పథకాలు అమల్లోకి తెస్తారు కదా, అలాగే ఉంటది అనుకున్నాము. అలాగా మా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చూడండి అని జనం మోజు మీద ఒక్కసారి అన్న దాని మీద మా జగన్ గెలిపించడం జరిగింది. ఇసుక 25,000 లారీ, ఒక్క లారీ వచ్చేసి ఇసుక 25,000 పునాది అయిపోయింది. లోన్ తెచ్చుకున్నాము. లోన్ తెచ్చుకోవాలంటే ఐటీ రిటర్న్ కావాలి. ఐటీ రిటర్న్ మీద లోన్ తెచ్చుకోండి డబ్బులు. మేము ఆ ఇల్లు కట్టడానికి సంవత్సరంలో అయిపోయే ఇల్లు 3 సంవత్సరాలు కట్టాం. 3 సంవత్సరాలు ఎలా కట్టాము? లోన్ తెచ్చుకొని డబ్బులు రెడీగానే ఉన్నాయి. లోను పర్పస్ మీద డబ్బులు తెచ్చుకుంటాం కదా ఇల్లు కట్టుకోవడానికి, డబ్బులు రెడీగా ఉన్నాయి. కానీ అక్కడ ఏ పని వాళ్ళు మొదలు పెట్టిన టాపీ వాళ్ళు గాథ చచ్చిపోతే బోరగలు వస్తాయి, కావు 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 కావుని. ఎందుకంటే గాథను తినటానికి అలాగా పని మొదలు పెడితే చాలు ఈ 5,000 వాలంటీర్లు, ఈ 15,000 వాలంటీర్లు వచ్చి తూకం తీసుకెళ్లిపోయే వాళ్ళు, గమ్యాలు తీసుకెళ్లిపోయే వాళ్ళు, పారలు తీసుకెళ్లిపోయే వాళ్ళు. ఆ ప్రాంతంలో ఆర్కే గెలిచాడు. మానాడు అంతా తిరిగి అదే చంద్రబాబు నాయుడు కొడుకు గెలిస్తే 6 నెలలకు పట్టాలు ఇస్తానన్నాడు మానాడులో. అదే ఆయన ఓడిపోయాడు, ఈయనకి ఆర్కే గెలిచాడు. 6 నెలలు కాదు, కరోనాలో కృష్ణొచ్చిన తొంగిచోళ్ళ ఈ రోజు అక్కడ అడుగు పెట్టాలి ఆరికంటే నిన్న మానాడులో ఎవరు కూడా అసలు మీరు ఇది తిరగొద్దు, ఇల్లు తిరగొద్దు, మీరు మాట్లాడొద్దు, మీరు ఆ అధికారం పోగొట్టుకున్నారు, మీరు 6 నెలల్లో మాకు పట్టాలు ఇస్తానన్న మనిషి 5 సంవత్సరాలు మాకు తిరిగి చూడాల, మళ్ళీ మీరు ఎట్లా ఓట్లు అడుగుతున్నారని చెప్పి ఆర్కేని ఇంటి డోర్ టు డోర్ చెప్తే ఆయన కారుకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మగం చల్లలా, ఏం చేయలే, కరోనాలో పట్టించుకోరా, కృష్ణొచ్చినా పట్టించుకోరా. అక్కడ ప్రాంతం మొత్తం కూడా కనీసం ఒక పాత ఇల్లు రిపేర్ చేసుకోవడానికి లేదు, ఒక పాత ఇంటి చున్నం వేసుకోవడానికి లేదు. ఎందుకనో మరి అంత జనాన్ని ఒక ఉండవేల్ సెంటర్ గాని, ఒక మహానాడు అని గాని, ఒక నరసింహరావు, ఆ ప్రాంతం మొత్తం కూడా ఆయన చాలా కట్టుదిట్టం చేసేసాడు. దాంట్లో నేను నష్టపోయిన బాధ్యతరాలని నేను ఒక దాన్ని. 3 సంవత్సరాలు అట్లా కట్టి 3 సంవత్సరాలకి ఇల్లు పూర్తయింది. ఈ లోపల ఈయన ఐటీ రేట్ ఉందని కార్డు తీసేసాడు. ఈ 3 సంవత్సరాలు నాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. మా ఆయన టెన్షన్ కి తల్లో నరంగడ్డ కట్టి మూతి పక్కకు బెక్కిపోయింది, కన్ను మూత పడతలా. ఎంత నష్టపోయాం మా కుటుంబం. ఇప్పుడు అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు కట్టుకుంటుందని దిగాము. అలాగే ఎందుకంటే మా పక్కన ఇంకొకరు కట్టారు, వాళ్ళని అడిగాము. ఇబ్బంది ఏం లేదమ్మా, ఫార్మాలిటీ వస్తారు, సరే వాళ్ళకి ఏదన్నా 10,000 రూపాయలు టీకో టిఫిన్ కో 10,000 రూపాయలు ఇస్తే ఏమీ లేదమ్మా అని చెప్పి వాళ్ళ మాటలు అన్ని తీసుకొని రెండో అవకాశం తెలియని వాళ్ళు వేయాల్సిందే. రెండో అవకాశం ఇప్పటికే 30 సంవత్సరాలు వెనకపోయిందని చెప్పేసి ఒక కూరగాయల వాళ్ళని కదిలిచ్చిన అదే మాట, ఒక బడ్డీ కొట్టోళ్ళని కదిలిచ్చిన అదే మాట, ఒక ముఠా పని వాళ్ళని కదిలిచ్చిన అదే మాట, ఒక జాబ్ వాళ్ళని కదిలిచ్చిన. కాకపోతే ఎవరి కాళ్ళు మనసుల్లో పెట్టుకొని బయట పడతలా.
ఎవరి కాళ్ళు మనసుల్లో పెట్టుకొని బయటపడతా. ఇంకొకసారి వచ్చింది ప్రభుత్వము అని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఇంకోసారి గాని వచ్చింది అంటే ఇప్పుడు 30 సంవత్సరాలు పడ్డాం, ఇంకా 60 సంవత్సరాలు ఇక మామూలుగా నెత్తి మీద బుట్టలు తట్టలు అన్ని నెత్తి మీద పెట్టుకొని వెళ్ళిపోయి ఎక్కడో బతకడమే, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మీరు ఈ ఏరియాలో? ఈ ఏరియాలో మేము ఇక్కడనా, మేము ఇక్కడ ప్రజెంట్ అయితే 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న గృహం ఉంటే ఆ గృహం లోన్ లో పెట్టుకొని అక్కడ స్థలం మా అబ్బాయికి కడదామని అట్లా మొదలు పెట్టాం. ఈ ఓట్లు ఎక్కడ ఉన్నాయమ్మా అసలు? ఎక్కడ ఈ ఓట్లు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ అక్కడ మా ఓట్లు ఇక్కడే ఉన్నాయి, మా ఓట్లు ఇక్కడ ఉన్నాయి. కానీ మేము మా నాళ్ళలో పడ్డ రిస్క్ చెప్తున్నా, నా బాధ చెప్తున్నా. నేను పడ్డ బాధ, నేను 3 సంవత్సరాలలో పడి 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 లాస్ట్ కు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. మా ఆయనకైతే తలలో నరం గడ్డ కట్టింది, ఆయనకు బీపీ షుగర్ వచ్చింది. కానీ అలాగా ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా పేదల మీద కక్ష సాధింపులు ఉండకూడదు. గద్దె రామ్మోహన్ రావు గారి పనితీరు ఎలా ఉంటుందమ్మా? ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటదండి. ఆయనకి ఏమండి, ఆయన కూడా ప్రజల్లో దేవుడు, ఎవరు కూడా ఆయన వ్యతిరేకించే వాళ్ళు లేరు. ఆయన ఎవరి మీద గొడవ పెట్టుకోడు, ఎవరి మీద కక్ష సాధింపు మాటలు మాట్లాడు, ఎవరిని కూడా దూషించడు. ఎంత భేదోళ్ళు వెళ్ళినా దగ్గరికి వెళ్ళి భుజం మీద చేసి పలకరిస్తాడు. ఆయన స్వభావం మీరు అట్లా ఉండబట్టే కదా 2 సంవత్సరాలు గెలిచింది. ఇప్పుడు పోయిన సంవత్సరం అంతా సునామీ వచ్చి పోయినా ఆయన 16,000 మేట్లు 15,000 మేట్లు ఓట్లతో గెలిచాడంటే మనిషి ఎంత స్పందనగా ఉంటే గెలుస్తాడు, ఎంత అనుకూలంగా ప్రజల్లో ఉంటే గెలుస్తాడు. ఇప్పుడు ఎక్కడెక్కడ అంతా తెలిసిందే. మామూలుగా ఒకసారి చూడండి అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది కరెక్టే. ఇప్పుడు గద్దె గారు ఎంత అనుకూలంగా, ఆయనకి ఎప్పుడు కూడా గొడవల మనిషి కాదండి. ఏదన్నా గొడవలుగా మేము చెప్పినా సరే అది ఓర్పుగా చెప్పి మమ్మల్ని అరిచి పంపించేవాడే గాని అది గొడవ పెట్టుకోండి చూద్దాము చేద్దాము ఛాలెంజ్ అన్న మనిషి అతను కాదు. ఈసారి పోయినసారి మీద ఎంత ఈజీగా వేసుకున్నా కూడా 20,000 మెజార్టీతో గెలుస్తాడని మేము అనుకుంటున్నాము. 20,000 పోయినసారి 15,000, ఈసారి ఇంకొక కొద్దిగా వేసుకొని ఎగస్ట్రా వస్తాయని మేము భావించి నమ్మకంతో పనిచేస్తున్నాం పార్టీకి. వైపు అవినాష్ గారు కూడా మాట్లాడుతున్నారు, 10 సంవత్సరాల నుంచి నేనేం అభివృద్ధి చేయలేదు, ఈ 4.5 ఏళ్ల నుంచి జగన్ గారి ప్రోద్బలంతో నేను అభివృద్ధి చేశానని చెప్తా ఉన్నారు. చెప్పొచ్చు, ఆయన చెప్పకుండా ఇప్పుడు ఎవరి ఆశ వాళ్ళది, ఆయన ఆశ ఆయనది కాదని. ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు ఒకసారి నేను కూడా ఎమ్మెల్యే అయిదాము అని చెప్పేసి ఆయనకు ఆశ ఉండొచ్చు. ఆయన చెప్పేదాంట్లో తప్పులేదు, ఆయన ఆశ అయింది. కానీ ప్రజల్లో ఉండాలి కదా. ఇప్పుడు నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా ప్రజల్లో నమ్మకం అనేది, ప్రజల్లో పనితీరు, ప్రజల్లో ఏం చేస్తున్నారు, ఎవరు ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారు. అది ఈ డివిజన్ అనేది 21 డివిజన్ గద్దె రామ్మోహన్ రావు గాని అవినాష్ గాని ప్రజలే నిర్ణయిస్తారు. ఆ మాటకు వచ్చేసరికి, ఇక్కడ లోకల్ మాటకు వచ్చేసరికి పైన జగన్మోహన్ రెడ్డి మాటికి అంతా కూడా దుర్యోధన మొత్తం కూడా అంత కూడా కక్ష సాధింపు. ఆ పైన ఆయనే పరిపాలన చేసి ఆయన కక్ష సాధింపు చేసినప్పుడు కిందోళ్ళకి పెద్ద లెక్క అనిపించదు కదా. ఆయనే సానుకూలంగా ఉండి సానుకూలం చేస్తుంటే కిందోళ్ళు కూడా కొద్దిగా మెత్తపడతారు. ఆయనే కక్ష సాధింపుగా జగనే కక్ష సాధింపు చేసినప్పుడు యువతల వాళ్ళు కూడా కాలు రాస్తారు. అలాగా ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? నేను పైన సంగతే చెప్తున్నాను బాబు. మా పైన అయితే ఎట్టు పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు వస్తాడు, రావాలి. ఎందుకంటే అతను సీనియరు, తెలియగలడు. ఆయన డెవలప్మెంట్ లో, ఎందుకంటే రాజకీయంలో గాని డెవలప్మెంట్ లో గాని ఆరి తీరి వయసు ఉంది, ఆయనకు వయసు ఉంది, ఆరి తీరిన మనిషి. ఇప్పుడు కొత్త ఎద్దులు కడతాం, సేద్యం ఎలా దున్నుతాయి? ఊరు కర్ర పెట్టి పొడవాలి, చాయ్ 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 అని పొడవాలి. అదే పాత ఎద్దులను కడతాము, అవి చక్కగా దున్నుకుంటూ వెళ్ళిపోతాయి, ఆటపైన అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇది పాత ఎద్దులు. అదే కొత్త ఎద్దులు కట్టాము ఎలాగుంటది? వంకర టింకర్ వెళ్తాయి. వంకర టింకర్కి వెళ్ళినప్పుడు ఒక కర్రకి ఒక ముళ్ళు గుచ్చి ఆ ముళ్ళుతో పొడవాలి. స్టడీగా వెళ్ళండి. చంద్రబాబు నాయుడికి జగన్కి అంత తేడా ఉంది. లోకేష్ బాబు మా మంగళగిరి 1,00,000 ఓట్ల మెజార్టీతో వస్తున్నాడు. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుపు అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా వెళ్తాం కాబట్టి, మేము పనికి ఆ ప్రాంతం అంతా మేము పనులకు వెళ్తాం కాబట్టి, ప్రతి ఒక్క టాపీ మేస్త్రి కాడి నుంచి పై స్థాయి వరకు ఈసారి 100 లక్ష కనీసం ద్రాక్ష అమ్ముకునేవాళ్ళు, చెరుకులు అమ్ముకునే అడిగితే 1,00,000 మెజార్టీలతో వస్తాడమ్మా, 1,00,000 మెజార్టీలతో వస్తాడు. రాజధాని ఇక్కడే, మనందరికి పనులు పుష్పలంగా ఉంటాయి, ఇబ్బంది లేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంతో, కాకపోతే ఎవరి కళ్ళు బయట పడతలేదు, ఆనందంతో ఉన్నాము. తెలుగుదేశం జెండా రెపరెపలాడుద్ది, తెలుగుదేశమే వచ్చిద్ది.